ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్లా ఉంటుంది. మోడర్న్ హిస్టరీలో చాలా మిస్టరీస్ ఉన్న ఏవియేషన్ ఫీల్డ్లో మాత్రం ఈ ఇన్సిడెంట్ ఒక బిగ్గెస్ట్ అన్సాల్వ్ మిస్టరీగా మిగిలిపోయింది. అదేంటంటే మలేషియన్ ఎయిర్లైన్స్ MS-370 డిసపియరెన్స్. అసలు ఇది ఎలా మాయమైపోయిందో ఇప్పటికీ ఎవరికి అంతు చిక్కలేదు. రీసెంట్గా ఒక సైంటిస్ట్ ఈ కేసుకి సంబంధించిన ఒక కొత్త థియరీ కూడా ప్రపోజ్ చేశారు. ఈరోజు ఈ వీడియోలో నేను ఈ టాపిక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా దేనికి లేట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 2014 మార్చ్ 8న మలేషియన్ ఎయిర్లైన్స్ MS-370 ఫ్లైట్ క్వాలాలంపూర్ నుంచి బీజింగ్కి వెళ్తుంది. ఈ Delivery one is 370. Good morning. Malaysian 370 standby. ఈ ఫ్లైట్లో టోటల్ 227 ప్యాసింజర్స్ అండ్ 12 క్రూ మెంబర్స్ ఉన్నారు. రాత్రి 12:41 ఆ ఫ్లైట్ క్వాలాలంపూర్ నుంచి టేక్ ఆఫ్ అయింది. చాలా రొటీన్గా స్టార్ట్ అయింది జర్నీ. అండ్ ఈ ఫ్లైట్ని ఆపరేట్ చేస్తుంది 33 years ఎక్స్పీరియన్స్ ఉన్న పైలట్ కెప్టెన్ జహీర్ అహ్మద్ షా అండ్ 7 years ఎక్స్పీరియన్స్తో ఉన్న కో పైలట్ ఫరీక్ అబ్దుల్ అహీమ్. మార్నింగ్ అరౌండ్ 1:08 ఈ ఫ్లైట్ మలేషియన్ కోస్ట్ లైన్ని క్రాస్ చేసి సౌత్ చైనా సీకి మూవ్ అయ్యింది. ఇక్కడి వరకు అంత స్మూత్గా రన్ అయింది. అండ్ మార్నింగ్ అరౌండ్ 1:19 ఈ ఫ్లైట్ వియత్నాం ఎయిర్ స్పేస్లోకి ఎంటర్ అయి హోచిన్ మిన్ దగ్గర కులోలుంఫార్ స్టేషన్కి గుడ్ నైట్ చెప్పి జర్నీని కంటిన్యూ చేసింది. Malaysian 370, contact Ho Chi Minh 120.9. Good night. Good night, Malaysian 370. ఈ ఫ్లైట్ నుంచి వచ్చిన లాస్ట్ వర్డ్స్ అండ్ కనెక్షన్ ఇదే. వియత్నాం ఎయిర్ స్పేస్కి ఎంటర్ అయిన 2 minutesకే ఈ ఫ్లైట్ రాడర్లో కనిపించడం ఆగిపోయింది. ఈ మ్యాటర్ క్వాలాలంపూర్ స్టేషన్కి అంత సీరియస్గా అనిపించలేదు, బికాస్ ఆ ఫ్లైట్ అప్పటికే వియత్నాం ఎయిర్ స్పేస్ రాడర్కి కనెక్ట్ అయింది కాబట్టి. బట్ ట్విస్ట్ ఏంటంటే ఈ ఫ్లైట్ వియత్నాం రాడర్లో కూడా కనిపించడం ఆగిపోయింది. ఇన్ఫ్యాక్ట్ కనెక్షన్ బ్రేక్ అయింది. ఫ్లైట్ కనెక్షన్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయడానికి చాలా ట్రై చేసినా ఏ సిగ్నల్స్ దొరకలేదు. కాంటాక్ట్ మిస్ అయిన చాలా సేపటి వరకు అయినా అథారిటీస్ అండ్ డిఫరెంట్ సర్చ్ టీమ్స్ కలిసి ఈ ఫ్లైట్ యొక్క ఫైనల్ లొకేషన్ని ఫైండ్ చేయడానికి చాలా ట్రై చేశారు, కానీ ఏ రిజల్ట్స్ దొరకలేదు. సో అలా అందరూ చనిపోయారని డిక్లేర్ చేశారు. అప్పటి నుంచి ఈ మిస్టరీ ఒక సస్పెన్స్గా మిగిలిపోయింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఏవియేషన్ హిస్టరీలో బిగ్గెస్ట్ సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ అయింది. అన్ని కంట్రీస్ సపోర్ట్తో ఎక్కడైతే ఫ్లైట్తో లాస్ట్ కనెక్షన్ బ్రేక్ అయిందో అక్కడ ఈ సర్చ్ ఆపరేషన్లో టోటల్ 7 countries వాళ్ళ షిప్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ని ఇన్వాల్వ్ చేశారు. ఈ ప్లేన్ని సర్చ్ చేసిన 3 days తర్వాత కూడా ఏ ఎవిడెన్స్ దొరకలేదు. కానీ 4 days తర్వాత అంటే 12th March 2014లో ఒక సీక్రెట్ తెలుస్తుంది. అదేంటంటే ఈ ఫ్లైట్ సివిలియన్ రాడర్తో కనెక్షన్ బ్రేక్ అయిపోయినా స్టిల్ మిలిటరీకి సంబంధించిన ఒక రాడర్ ఇంకా ఈ ఫ్లైట్ని ట్రాక్ చేస్తూనే ఉంది అని. ఈ మిలిటరీ రాడర్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ఫ్లైట్ కనెక్షన్ బ్రేక్ అయిపోయిన తర్వాత ఒక రైట్ టర్న్ తీసుకొని దెన్ యూ టర్న్ తీసుకొని మళ్ళీ మలేషియా వైపుగా స్టార్ట్ అయింది అని. అండ్ 21 minutes తర్వాత పెనాంగ్ సిటీని క్రాస్ అయ్యి మలక్కా స్టేట్ వైపుగా టర్న్ తీసుకొని అక్కడి నుంచి అండమాన్ అండ్ నికోబార్ వైపుగా వెళ్ళడం స్టార్ట్ అయింది అని ఇన్ఫర్మేషన్ తెలిసింది. మార్నింగ్ అరౌండ్ 2:22 AM ఈ ఫ్లైట్ మిలిటరీ రాడర్కి కూడా దూరంగా వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ ఈ ప్లేన్ ఎక్కడికి వెళ్ళిందో నో క్లూ. ఇప్పటి వరకు సర్చ్ చేసిన ఏరియాస్ గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ అండ్ సౌత్ చైనా సీ. ఇంకా ఇప్పుడు ఈ క్లూస్ బేస్ చేసుకొని వెతకాల్సిన ఏరియాస్ ఇండియన్ ఓషన్. లేటర్ కొన్ని రోజుల తర్వాత తెలిసింది ఏంటంటే ఈ ఫ్లైట్ పదే ఒక శాటిలైట్తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేసింది అని. బేసిక్గా ఈ ప్లేన్ బోయింగ్ 777 మోడల్. ఈ ఫ్లైట్కి శాటిలైట్తో ఆటోమేటిక్గా కమ్యూనికేట్ అయ్యే టెక్నాలజీ ఉంది. సో ఎవ్రీ అవర్లో ఈ ప్లేన్ ఇన్మర్సాట్ శాటిలైట్తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూనే ఉంది. ఈ శాటిలైట్ డేటాని డీకోడ్ చేశాక తెలిసింది ఏంటంటే ఎప్పుడైతే ఈ ప్లేన్ మిలిటరీ రాడర్తో కనెక్షన్ బ్రేక్ అయిందో అప్పుడే ఈ ప్లేన్ ఇంకొక టర్న్ తీసుకొని నెక్స్ట్ 5 hours అదే డైరెక్షన్లో ఇండియన్ ఓషన్ పైన ఫ్లై అవుతూనే ఉంది అని. అండ్ ఈ ప్లేన్ మార్నింగ్ 8:19 లాస్ట్గా శాటిలైట్తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేసింది అని. ఈ డేటాని డీకోడ్ చేశాక అండ్ అన్ని మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్తో ఆస్ట్రేలియాకి దగ్గరగా ఉన్న ఇండియన్ ఓషన్లో ఒక కర్వ్ ఏరియాలో ప్లేన్ క్రాష్ అయి ఉండొచ్చేమో అని గెస్ చేశారు. ఇలా వరల్డ్లో అతిపెద్ద ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఇది ఆస్ట్రేలియన్ లెడ్ ఆపరేషన్లో 1,20,000 square kilometers ఏరియాలో సర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ఓవర్ ది వాటరే కాకుండా డీప్ ఓషన్లో కూడా సర్చ్ చేయడం స్టార్ట్ చేశారు, కానీ ఏ క్లూ కూడా దొరకలేదు. 2014 నుంచి 2017 వరకు కూడా చాలా ఎక్స్టెన్సివ్ సర్చ్ చేసిన MS-370కి సంబంధించిన ఏ ఎవిడెన్స్ దొరకలేదు. ఈ సర్చ్ ఏరియాని అనలైజ్ చేసిన తర్వాత అఫీషియల్ డిసైడ్ చేసింది ఏంటంటే ఈ వాస్ట్ ఏరియాలో ఎగ్జాక్ట్గా ఈ ప్లేన్కి సంబంధించిన ఏ పార్ట్స్ దొరకవు అని. సో
2017 జనవరిలో ఈ సర్చ్ ని అఫీషియల్ గా సస్పెండ్ చేశారు. ఈ ప్లేన్ మిస్ అయిన 1 year కి మెదగాస్కర్ ఐలాండ్ పైన ఈ ప్లేన్ కి సంబంధించిన ఒక పార్ట్ ఫాల్కాన్ దొరికింది. ఈ పార్ట్ ల్యాండింగ్ టైంలో యూజ్ అవుతుంది. ఈ పార్ట్ ని రీసెర్చ్ చేశాక తెలిసింది ఏంటంటే ఇది వాటర్ తో ఢీకొట్టుకున్నప్పుడు ఈ పార్ట్ డిస్ప్లేస్ అయ్యి బయట పడుండొచ్చేమో అని గెస్ చేశారు. అండ్ ఇట్ ఆల్సో ఇండికేట్ దట్ ఈ ప్లేన్ ని కావాలని క్రాష్ చేశారు అని చెప్పి. ఇలా ఈ డిసపియరెన్స్ మిస్టరీ అందరికి ఒక క్వశ్చన్ మార్క్ లో మిగిలిపోయింది. అండ్ దీనికి ఆన్సర్ గా ఎన్నో థియరీస్ ఎవాల్వ్ అయ్యాయి. మొదటి నుంచి చాలా మందికి ఈ విమానం హైజాక్ అయ్యుండొచ్చు అని అనుమానించారు. ఎందుకంటే విమానం రాడార్ నుంచి కనిపించకపోవడం అండ్ ఆల్సో డిస్ట్రెస్ సిగ్నల్ లేకపోవడం వల్ల ఎవరో కావాలనే ఇది చేశారు అని కొంతమందిలో అనుమానించారు. కానీ ఈ థియరీకి సరైన ప్రూఫ్స్ లభించలేదు. ఎటువంటి టెర్రరిస్ట్ గ్రూప్స్ కూడా క్లెయిమ్ చేయకపోవడం వల్ల, ఇంకా కమ్యూనికేషన్ రికార్డులో ఎలాంటి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల ఈ థియరీని ఫాల్స్ గా క్లెయిమ్ చేశారు. ఇంకొంతమంది ఈ కేసుని కాన్స్పిరెన్సీ థియరీతో లింక్ చేస్తూ మాట్లాడతారు. ఈ ఇన్సిడెంట్ కి సంబంధించిన మ్యాటర్ ని కావాలనే అథారిటీస్ దాచిపెడుతున్నారని అనుమానించారు. Make of Lost? It's accelerated in recent years because of the internet. And because in this case of the international aspect of the story, where you have people piping in with their conspiracy theories literally from all కి కాంక్రీట్ ఎవిడెన్స్ లేకపోవడం వల్ల ఇది కూడా ఒక స్పెక్యులేషన్ గానే మిగిలిపోయింది. మరో థియరీ ప్రకారం పైలట్ లేదా కో పైలట్ కావాలనే ప్లేన్ పాత్ ని మార్చుంటారేమో అని అనుమానించారు. వారు ప్లేన్ ఒక పర్టికులర్ డైరెక్షన్ లో తీసుకువెళ్లి రాడర్ కు దూరంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేసుంటారేమో అని గెస్ చేశారు. బికాస్ ప్లేన్ పాత్ లో కొన్ని కోర్స్ చేంజెస్ కనిపించడం వల్ల ఇది కావాలనే జరిగింది అని స్పెక్యులేట్ చేశారు. కానీ మోటివ్ ఏది ఎస్టాబ్లిష్ చేయకపోవడం వల్ల అండ్ కాక్పిట్ నుంచి ఫైనల్ మెసేజ్ లేకపోవడం వల్ల ఈ థియరీ కూడా ఒక గెస్ గానే మిగిలిపోయింది. ఇంకొంతమంది బిలీవ్ ఏంటంటే ఈ ప్లేన్ లో ఫ్యూయల్ స్లోగా అయిపోవడం వల్ల ఇండియన్ ఓషన్ లో క్రాష్ అయిపోయి ఉండొచ్చేమో అని. బట్ సర్చ్ చేసిన 1,20,000 square kilometers ప్రాంతంలో ఎటువంటి ప్లేన్ ఫ్రాగ్మెంట్స్ కానీ డెబ్రిస్ కానీ దొరకలేదు. ఇంకా డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ కలిసి చాలా థియరీస్ ప్రపోజ్ చేశారు. మాన్యువల్లీ డైవర్టెడ్ అని, ఫ్యూల్ ఎగ్జాస్ట్ అయ్యి క్రాష్ అయి ఉండొచ్చు అని, సాటిలైట్ పాత్ మిస్ మ్యాచ్ అయి ఉండొచ్చు అని చెప్పి. కానీ ఈ థియరీస్ లో ఏ కంక్లూజన్ ఎవిడెన్స్ దొరకలేదు. రీసెంట్ గా ఒక సైంటిస్ట్ యూనివర్సిటీ ఆఫ్ తస్మానియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెరైన్ అండ్ అంటార్టికా స్టడీస్ లో ఒక స్ట్రాంగ్ థియరీస్ ని ప్రపోజ్ చేశారు. వాళ్ళ అనాలిసిస్ ప్రకారం MS-370 క్రాష్ సైట్ అనేది సదరన్ ఇండియన్ ఓషన్ లో ఉందని చెప్పారు. అయిన ఒక బ్లాగ్ పోస్ట్ లో మిస్టరీ ఆఫ్ MS-370 సాల్వ్డ్ బై సైన్స్ అని టైటిల్ పెట్టి దానికి బేసిస్ గా కొన్ని సైంటిఫిక్ అబ్జర్వేషన్స్ అండ్ క్యాలిక్యులేషన్ చేశారంట. పెనాంగ్ ఎయిర్పోర్ట్ లాంగిట్యూడ్స్ అండ్ MS-370 ఫ్లైట్ పాత్ ని క్రాస్ చెక్ చేసి ఎక్కడ ప్లేన్ ఫైనల్ గా క్రాష్ అయ్యింది అనేది క్యాలిక్యులేట్ చేశారు. అండ్ ఆల్సో ఈ మొత్తం క్యాలిక్యులేషన్ లో ఆయన సైంటిఫిక్ డేటా, ఓషన్ మ్యాప్స్ అండ్ లొకేషన్ కోఆర్డినేటర్స్ ని యూజ్ చేసి ఈ క్రాష్ సైట్ ని కనుక్కున్నాము అని ఇండికేట్ చేశారు. ఆయన ప్రకారం ఈ ప్లేన్ ఇండియన్ ఓషన్ లో సదరన్ ఎండ్ దగ్గర బ్రోకెన్ రిజిడ్ ట్రెంచ్ లో ఉండొచ్చు అని చెప్పారు. ఈ ట్రెంచ్ చాలా డీప్ గా 6,000 meters లో ఉంటుంది. అండ్ ఆస్ట్రేలియన్ లెడ్ ఆపరేషన్ లో ఈ ప్లేస్ అనేది మిస్ అయి ఉండొచ్చేమో అని అన్నారు. ఈ థియరీని ఇంపార్టెంట్ గా కన్సిడర్ చేశారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఐఆర్ అథారిటీస్ ఎక్స్ప్లోర్ చేసిన సర్చ్ ఏరియాస్ కి కొంచెం డిస్టెన్స్ లో ఈ లొకేషన్ ఉంది. ప్రీవియస్ సర్చ్ ఏరియాస్ లో అన్ని రకాల అనాలిసిస్ చేసిన ఒక్కటి కూడా కంక్లూజివ్ ఎవిడెన్స్ లేదు. ఈ థియరీ ప్రకారం 6,000 meters ట్రెంచ్ లో ఒక టార్గెటెడ్ సర్చ్ చేస్తే ప్లేన్ రికేజ్ లొకేట్ చేయడానికి పాసిబిలిటీస్ ఎక్కువ అని నమ్ముతున్నారు. ఈ సైంటిస్ట్ చెప్పినట్టు MS-370 ఫ్లైట్ ఇండియన్ ఓషన్ లో ఒక క్రిటికల్ డెప్త్ లో క్రాష్ అయి ఉంటే రికేజ్ అంటే ఫ్లైట్ కి సంబంధించిన పార్ట్ సర్ఫేస్ కి రావటం చాలా కష్టం అని చెప్పారు. రీసెంట్ గా ఈ థియరీస్ డిస్కస్ చేసిన తర్వాత కొన్ని ఏజెన్సీస్ ఈ ఏరియాలో మళ్ళీ సర్చ్ చేయాలి అని ప్రపోజల్ సబ్మిట్ చేశారు. ఫ్రెండ్స్, MS-370 డిసపియరెన్స్ కి సంబంధించిన కొత్త థియరీస్ అలాగే చాలా న్యూ పాసిబిలిటీస్ రావడం జరిగింది. ఇప్పటికీ ఇండియన్ ఓషన్ లో కొన్ని ఐలాండ్స్ దగ్గర MS-370 కి సంబంధించిన రికేజెస్ వాష్ అయ్యింది అని న్యూస్ కూడా వచ్చింది. కానీ ఈ న్యూస్ కి సంబంధించిన క్లారిఫికేషన్ లేదు. సో ఇది స్పెక్యులేషన్ మాత్రమే. ఇంకా చాలా ప్రైవేట్ ఏజెన్సీస్ లైక్ ఓషన్ ఇన్ఫినిటీ అనే టెక్సాస్ బేస్డ్ కంపెనీ రీసెంట్గా మలేషియన్ గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ సబ్మిట్ చేసింది. అదేంటంటే అడ్వాన్స్ టెక్నాలజీస్ అండ్ న్యూ క్లూస్ని బేస్ చేసుకొని ఈ సర్చ్ ఆపరేషన్ని మళ్ళీ రెజ్యూమ్ చేయించాలి అని, సో దట్ ఈ ప్లేన్కి సంబంధించిన లాస్ట్ లొకేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అని. అండ్ ఇంకొన్ని రిపోర్ట్స్ ప్రకారం విల్సన్ అనే ఒక UK బేస్డ్ రీసెర్చర్ ఒక సెన్సేషనల్ క్లెయిమ్ చేశారు. విల్సన్ చెప్పింది ఏంటంటే గూగుల్ మ్యాప్స్ లో MS-370 క్రాష్ సైట్ ని ఆయన ఐడెంటిఫై చేశారని. విల్సన్స్ వర్డ్స్ ప్రకారం కంబోడియాలో ఒక డెన్స్ ఫారెస్ట్ లో MS-370 క్రాష్ అయ్యిందని ఎవిడెన్స్ చూశాను అని అన్నారు. విల్సన్స్ చెప్పింది ఏంటంటే ఆయన అవర్స్ గూగుల్ ఎర్త్ లో రీసెర్చ్ చేసి చాలా ఏరియాస్ ని ఎక్స్ప్లోర్ చేశారంట ఈ ప్లేన్ క్రాష్ ఎక్కడ అయి ఉండొచ్చు అని తెలుసుకోవడానికి. ఫైనల్ గా కంబోడియాలో ఒక చాలా థిక్ గ్రీన్ ఫారెస్ట్ లో ప్లేన్ కనిపించడం స్టార్ట్ అయిందని విల్సన్ చెప్పారు. MS-370 ప్లేన్ క్రాష్ అయిన లొకేషన్ ఎగ్జాక్ట్ గా గూగుల్ మ్యాప్ లో ఐడెంటిఫై చేశానని తనకి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందని విల్సన్ ఎక్స్ప్రెస్ చేశారు. మరి విల్సన్ చెప్పిన క్లెయిమ్ ని 100% నమ్మడం కరెక్టా?
ఈ క్లెయిమ్ బాగా సెన్సేషనల్ అయింది, కానీ ఈ డీటెయిల్స్ని చాలా కేర్ఫుల్గా అనలైజ్ చేసిన తర్వాత ఒక్కొక్క డౌట్ అనేది క్లియర్ అయింది. సెప్టెంబర్ 2023లో న్యూస్ వీక్ అనే ఒక లీడింగ్ మీడియా ఆర్గనైజేషన్ ఈ క్లెయిమ్ని బేస్ చేసుకొని ఒక త్రూఅవుట్ ఇన్వెస్టిగేషన్ చేసింది. వాళ్ళ అనాలిసిస్ ప్రకారం విల్సన్ చూపించిన ప్లేన్ ఫొటోస్ January 1, 2004లో క్యాప్చర్ చేసిన శాటిలైట్ ఇమేజెస్ అని ఐడెంటిఫై చేశారు. అంటే ఈ ఫొటోస్ క్యాప్చర్ చేసినప్పటికీ కూడా MS-370 డిసపియరెన్స్ అవ్వలేదు. సో ఈ ఫోటోగ్రాఫ్లో చూపించిన ప్లేన్ MS-370 కాదు. సో ఫ్రెండ్స్, MS-370 మిస్టరీ మళ్ళీ హాట్ టాపిక్గా మారిపోయింది. రీసెంట్గా తస్మానియన్ సైంటిస్ట్ థియరీస్ అండ్ అదర్ ఫైండింగ్స్ని బేస్ చేసుకొని అథారిటీస్ న్యూ లొకేషన్స్ అండ్ థియరీస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. I'm very confident. We have quite a lot of data from the Inmarsat satellite. We have oceanography, drift analysis. We have the performance data from Boeing. And now with this new technology, we have the WhisperNet data, and all four align at a particular point in the southern Indian Ocean. ఈ మిస్టరీకి అఫీషియల్ కన్ఫర్మేషన్ పొందగానే ఫైనల్ ఆన్సర్ రావచ్చేమో. మీరు ఈ థియరీ గురించి ఏమనుకుంటున్నారు? తస్మానియన్ సైంటిస్ట్ థియరీని ట్రస్ట్ చేస్తే నెక్స్ట్ సర్చ్ ఎఫర్ట్స్ క్లియర్ కంక్లూషన్ ఇస్తుంది అనుకుంటున్నారా? కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఇలాంటి ఫ్యాక్ట్స్ అండ్ మిస్టరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్, నేను మీ ప్రియా సైనింగ్ ఆఫ్. మళ్ళీ కలుద్దాం. బాయ్.